హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్క, వాళ్ళు ఆ వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వచ్చిన మనుషులు అవునో కాదో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. మావయ్య, నాతో రా, నేను చూసుకుంటాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్ జాగ్రత్త అని లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ మే హూనా అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక హర్ష క్రిష్ ఇద్దరూ కలిసి వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వెళ్ళే మనుషుల దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, ఎట్టి పరిస్థితిలో ఎప్పుడూ కూడా ఆ వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి ఒప్పుకోవద్దు మావయ్య అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. అదేంట్రా అలా అంటున్నావు అని హర్ష అడుగుతూ ఉంటాడు. మావయ్య, ఆ వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వెళ్ళటమే అంట, కానీ తిరిగి వచ్చే పని లేదంట. అక్కడే బందీగా ఉంచేసి తనకు కావలసిన వంటలన్నీ చేపించుకుంటుందంట మావయ్య. నా ఫ్రెండ్ వల్ల నాన్న కూడా ఆ వడ్డీ శకుంతల దగ్గర వంటలు చేయడానికి వెళ్ళాడంట. పాపం అక్కడే ఇరుక్కుపోయాడంట మావయ్య అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఒరే, నువ్వు చెప్పేది నిజమా అని హర్ష అంటూ ఉంటాడు. అవును మావయ్య, నిజమే అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అప్పుడే వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వెళ్ళాలనుకున్న ఇద్దరు మనుషులు కూడా హర్ష దగ్గరకు వచ్చి, ఈ అబ్బాయి చెప్పేది నిజమా బాబు అని అడుగుతూ ఉంటారు. నిజమే అంకుల్, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆ వడ్డీ శకుంతల దగ్గర బందీగా ఉన్నాడంట, అందుకే చెప్తున్నాను. అవును, మీరేంటి గంటలు పట్టుకొని వెళ్తున్నారు అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఆ వడ్డీ శకుంతల దగ్గర వంటలు చేయడానికి రమ్మని పిలిచారు బాబు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, వామ్మో, ఆ వడ్డీ శకుంతల దగ్గరకు వెళ్ళి మేము అక్కడ బందీగా ఉండలేము. మేము ఆ వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వెళ్ళం బాబు. ఒరే, బతుకుంటే బస్ స్టాండ్లో కూర్చుందాం, కానీ ఆ వడ్డీ శకుంతల దగ్గరికి అయితే పోవద్దు, పదరా పా అని చెప్పి వంట చేయడానికి వెళ్ళే మనుషులు ఇద్దరు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మావయ్య, ప్లాన్ సక్సెస్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. పదరా అని చెప్పి హర్ష క్రిష్ ఇద్దరు కలిసి లక్ష్మి దగ్గరకు వస్తారు. అక్క, వడ్డీ శకుంతల దగ్గర వంట చేయడానికి వెళ్తున్న మనుషుల్ని మన క్రిష్ గాడు తరిమి తరిమి కొట్టాడక్క. ఇప్పుడేం చేద్దాం అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. పద, అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి, హర్ష, క్రిష్ ముగ్గురు కలిసి వడ్డీ శకుంతల క్యాంటీన్ దగ్గర నిల్చొని చాటుగా చూస్తూ ఉంటారు. రే, ఇంకా వంట చేయడానికి మనుషులు రాలేదేంట్రా? ఆఫీస్కి భోజనం త్వరగా పంపించకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుందిరా అని వడ్డీ శకుంతల తన మనుషులకి చెప్తూ ఉంటుంది. అక్క, ఇప్పటి వరకు ఫోన్ కలిసిందక్క, ఇప్పుడు చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అక్క వాళ్ళదే అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఒరే, ఎలాగో ఏదో ఒకటి చెయ్యండిరా అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. సరే అక్క, అలా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైనా వంట వాళ్ళు దొరుకుతారేమో చూసి వస్తాం అని రౌడీలు వెళ్తూ ఉంటారు. హర్ష, ఆ వడ్డీ శకుంతలకు వంట చేయడానికి మనమే గెటప్పులు మార్చుకొని వెళ్తే ఎలా ఉంటుంది అని లక్ష్మి అంటుంది. సూపర్ అక్క అని చెప్పి హర్ష అంటాడు. అయితే అక్కడ జరుగుతుందంతా కూడా నీ ఫోన్లో రికార్డ్ చేయి హర్ష. పైన పాకెట్లో నీ మొబైల్ పెట్టుకొని కెమెరా ఆన్ చేయి. అక్కడ ఉన్నది అక్కడ జరుగుతుంది అంతా కూడా మీ బాస్కి చూపిద్దు గాని అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క అని చెప్పి హర్ష అంటాడు. ఇక రౌడీలు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే లక్ష్మి, హర్ష గెటప్పులు మార్చుకొని రౌడీలకు ఎదురుగా వస్తూ ఉంటారు. ఈరోజు ఎలాంటి పని దొరకలేదు, పని దొరికితే కడుపు నిండా తిండైనా తిందాం అనుకున్నాం అని చెప్పి గెటప్పుల్లో ఉన్న లక్ష్మి, హర్ష మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు పని కోసం చూస్తున్నారా అని రౌడీలు లక్ష్మిని, హర్షని అడుగుతూ ఉంటారు. అవును, ఈరోజు పని దొరకలేదు, ఆకలిగా ఉంది అని చెప్పి గెటప్లో ఉన్న లక్ష్మి, హర్ష చెప్తూ ఉంటారు. మీకు కడుపు నిండా తిండి పెడతాము, మేము చెప్పిన పని చేస్తారా అని రౌడీలు అడుగుతూ ఉంటారు. చేస్తాము అని చెప్పి లక్ష్మి, హర్ష చెప్తూ ఉంటారు. సరే అయితే మాతో రండి అని రౌడీలు లక్ష్మిని, హర్షని వెంట పెట్టుకొని వడ్డీ శకుంతల క్యాంటీన్ దగ్గరకు తీసుకెళ్తారు. ఏం పని చేయాలో చెప్పండి సార్ అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. కూరగాయలన్నీ ఇక్కడున్నాయి, వంట సామాన్లన్నీ ఇక్కడున్నాయి, వెంటనే వంట చెయ్యాలి అని చెప్పి రౌడీలు లక్ష్మికి, హర్షకి చెప్తూ ఉంటారు. వంట చెయ్యాలా అని హర్ష అడుగుతూ ఉంటే, అవును, వంట చేయటం రాదా అని రౌడీలు అడుగుతూ ఉంటారు. వంట చేయడం ఎందుకు రాదు బాబు, చేసేస్తాం, కానీ ఇక్కడన్నీ కూరగాయలు పుచ్చిపోయినవి, కుళ్ళిపోయినవే ఉన్నాయి కదా బాబు, వీటితో ఎలా వంట చేస్తారు అని లక్ష్మి రౌడీలను అడుగుతూ ఉంటుంది. అలాంటి వాటితోనే వంట చేయాలి, త్వరగా కానివ్వండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వస్తా అన్న మనుషులు హ్యాండ్ ఇచ్చారు అని రౌడీలు గెటప్పుల్లో ఉన్న లక్ష్మికి, హర్షకి చెప్తారు. 10 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి లక్ష్మి రౌడీలతో చెప్పడంతో రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక హర్ష తన ఫోన్లో కుళ్ళిపోయిన, పుచ్చిపోయిన కూరగాయలను వీడియో తీస్తూ ఉంటాడు. హర్ష, మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి
లక్ష్మి చెప్తూ ఉంటుంది. వంట పూర్తయింది కదక్క, పద వెళ్దాం అని చెప్పి హర్ష అంటాడు. ఇక లక్ష్మి హర్ష ఇద్దరు కలిసి రౌడీల దగ్గరకు వెళ్తారు. వంట చేయటం పూర్తయిపోయింది, మేము వెళ్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు. తిండి కోసమే వంట చేస్తున్నామన్నారు, తినకుండా వెళ్తున్నారేంటి అని రౌడీలు అడుగుతూ ఉంటారు. ఆ కుళ్ళిపోయిన పుచ్చిపోయిన కూరగాయలు చూస్తుంటే తినాలనిపిస్తుందా? ఏదో ఒప్పుకున్న పాపానికి వంట చేశామే, కానీ వాటిని చూస్తే నాకైతే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. మాకు అలాంటి భోజనం వద్దులే, ఇంకేదైనా పని చేసుకొని మేము తింటాం అని చెప్పి లక్ష్మి హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. రే తొందరగా ప్యాక్ చేయండిరా, ఆఫీస్లో అందరికీ భోజనాలు పెట్టాలి అని రౌడీలు మరొక రౌడీలకు చెప్తూ ఉంటారు. సరే ఇక మేము బయలుదేరుతున్నాం అని లక్ష్మి వాళ్ళు క్యాంటీన్ నుంచి బయటకు వచ్చేస్తారు. మావయ్య వీడియో సరిగ్గా తీసావా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. వీడియో క్లియర్గానే ఉందిరా అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఒకసారి చూపించు మావయ్య అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మికి క్రిష్కి హర్ష వీడియో చూపిస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి రౌడీ వచ్చి, రేయ్ ఏంట్రా లోపలంతా కూడా వీడియో తీశారా, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి హర్ష చేతిలో నుంచి రౌడీ ఫోన్ లాగేసుకుంటాడు. ఎవర్రా మీరు, మా క్యాంటీన్లో కూరగాయలన్నింటినీ ఎందుకు వీడియో తీశారా అని రౌడీ హర్ష గడ్డం పట్టుకుని పీకటంతో గడ్డం ఊడిపోతుంది. నువ్వెవరే అని లక్ష్మి జుట్టు పట్టుకుంటాడు. లక్ష్మి విగ్గు కూడా ఊడిపోతుంది. లక్ష్మిని హర్షని చూసి, రే మీరు ఆ సిరి హర్ష కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటాడు. అవునరా, మేము సిరి హర్షాలమే, మీ బండారం బయట పెట్టడానికి వచ్చాము. ఒరే క్రిష్ ఫోన్ తీసుకోరా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక క్రిష్ రౌడీ చేతిని గట్టిగా కొరికేసి రౌడీ చేతిలో నుంచి ఫోన్ లాగేసుకుంటాడు. ఫోన్ లాక్కుంటే మీరెక్కడికి పారిపోతారు అని చెప్పి రౌడీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. అమ్మా వండర్ ఉమెన్ లాగా మారిపో అని క్రిష్ అంటాడు. దాంతో లక్ష్మి ఉగ్ర రూపం దాల్చి రౌడీతో ఫైట్ చేస్తుంది. రే ఎక్కడ చచ్చారా, తొందరగా రండిరా, ఆ సిరి మన క్యాంటీన్లోదంతా కూడా వీడియో తీసిందిరా, రండిరా రండి అని రౌడీ పిలుస్తూ ఉంటే రౌడీలందరూ కూడా వస్తారు. అక్క రౌడీలందరూ వస్తున్నారు, మనం పారిపోదాం అక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. మావయ్య భయపడకు, మా అమ్మ వండర్ ఉమెన్, ఎంతమందినైనా కొడుతుంది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అక్క వద్దక్క, త్వరగా రాక్క, పోదాం, ఇంతమంది రౌడీలతో మనం ఫైట్ చేయలేమక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష పద వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి హర్ష క్రిష్ ముగ్గురు కలిసి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటారు. ఒరే క్రిష్ ఫోన్ జాగ్రత్తగా ఉంచరా, మా బాస్కి చూపించాలి, ఆ వడ్డీ శకుంతల బండారం బయట పెట్టాలి అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మావయ్య ఫోన్ భద్రంగానే ఉంది, మీరు తొందరగా పరిగెట్టండి అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక రౌడీలు పెద్ద పెద్ద వేట కొడవళ్ళు తీసుకొని లక్ష్మి హర్ష వెనక పరిగెడుతూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ అటుగా కారులో వస్తూ ఉంటాడు. ఎవరు వీళ్ళు, రౌడీలు వీళ్ళ వెనకెందుకు పడుతున్నారు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. పక్కన క్రిష్ కూడా ఉన్నాడే అని చెప్పి విహారీ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు. రే క్రిష్ ఏంట్రా అలా పరిగెడుతున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్ బ్యాట్మెన్ రౌడీలు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ కారు దిగుతాడు. సార్ ఆ రౌడీలు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, ఆ రౌడీలు వడ్డీ శకుంతల మనుషులు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు అని విహారీ అంటూ ఉంటే, సార్ నేను సార్ హర్షని గెటప్ వేసుకొని ఆ వడ్డీ శకుంతల క్యాంటీన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళాం సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష నువ్వా, మీరు భయపడకండి నేను చూసుకుంటాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి మాత్రం హర్ష క్రిష్ ఆగిపోయినా కూడా విహారీని చూడకుండా పరిగెడుతూనే ఉంటుంది. అక్క మా బాస్ ఇదిగో ఇక్కడే ఉన్నారు, మనల్ని కాపాడటానికి మా బాస్ వచ్చారు, ఇక మనం పరిగెట్టాల్సిన అవసరం లేదక్క అని హర్ష గట్టిగా అరుస్తాడు. లక్ష్మి ఒక్కసారిగా ఆగిపోతుంది, వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటికే విహారీ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి విహారీని చూసుకోకుండా వెనక్కి వచ్చి కొంతమంది రౌడీలతో లక్ష్మి కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది. వెనుక నుంచి కొంతమంది రౌడీలు వచ్చి లక్ష్మిని కొట్టబోతూ ఉండగా విహారీ వచ్చి సడన్గా ఆ రౌడీల చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు లక్ష్మి విహారీని చూస్తుంది. విహారీ గారు అని మనసులో అనుకుంటుంది. ఇక విహారీ మాత్రం లక్ష్మిని చూసి కూడా, మీరు భయపడకండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు పక్కకు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి విహారీ గారు నన్ను చూసినా కూడా గుర్తుపట్టలేదు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఓ నేను గెటప్ వేసుకున్నాను కదా, ఆ వడ్డీ శకుంతల గుర్తుపట్టకుండా విహారీ గారు కూడా నన్ను గుర్తుపట్టినట్లేరు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. అయినా విహారీ గారేంటి ఇక్కడున్నారు, విహారీ గారు హైదరాబాద్లో ఉండాలి కదా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.
హర్ష వాళ్ళ బాసు విహారీ గారని ఇప్పుడే తెలిసింది. అంటే విహారీ గారు హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చారా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విహారీ మాత్రం రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బ్యాట్మెన్ కొట్టు, బాగా కొట్టు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిరి ఒంటరిగా కూర్చొని పద్దు ఏం చేస్తుంది, పద్దు పొద్దున్న నుంచి కనిపించలేదు, లేవలేదా ఏంటి అని పద్మాక్షి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పద్దు అని పిలవటంతో, ఎవరే నీకు పద్దు, నాకు బొడ్డు కోసి పేరు పెట్టావా ఏంటి, పేరు పెట్టి పిలుస్తున్నావు, నీకు అన్నీ ఆ లక్ష్మి బుద్ధులే వచ్చాయి అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఆ మాటను యమున వింటుంది. వెంటనే, ఏంటి వదినా ఏమన్నారు, సిరికి లక్ష్మి బుద్ధులు వచ్చాయా, అలా ఎలా వస్తాయి, సిరి సహస్ర కూతురు కదా, సహస్ర బుద్ధులు రావాలి కానీ లక్ష్మి బుద్ధులు వచ్చాయి అంటున్నారేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. చా, ఆ యమునకు ఇలా దొరికిపోయానేంటి అని పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. మిమ్మల్ని వదిన అడుగుతుంది, సిరికి లక్ష్మి బుద్ధులు వచ్చాయని ఎందుకన్నారు, లక్ష్మిని ఎందుకు తలుచుకున్నారు, లక్ష్మి అంటే మీకు కోపం కదా, లక్ష్మి అంటే మీకు అసహ్యం కదా, అలాంటప్పుడు మీరు సిరిని పట్టుకొని లక్ష్మి బుద్ధులు ఎందుకు వచ్చాయన్నారు, చెప్పండి వదిన అని చెప్పి యమున పద్మాక్షిని నిలదీస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.